వేదిక మీద ఉన్న అతిథులు, వేదిక ముందున్న సాహిత్యపరులు, విద్యార్థులు అందరికీ నమస్కారం. 35వ విజయవాడ పుస్తక ప్రదర్శన 4వ రోజున మనం ఇక్కడ సమావేశమైనాం. ఈ పుస్తక ప్రదర్శన 12వ తేదీ దాకా జరుగుతుంది. మీరు ఈ పుస్తక ప్రదర్శనకు వీలైనన్ని ఎక్కువ సార్లు వచ్చి ఇక్కడ ఉన్న పుస్తకాలలో మీకు కావాల్సిన కొనుక్కొని చదివి విజ్ఞానవంతులు కావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. పుస్తకాలు చదివి బాగుపడిన వాళ్ళలో నేను ఒకడిని అని ధైర్యంగా చెప్తున్నాను. పెనుగొండ లక్ష్మీనారాయణ గారు భారత అభ్యుదయ రచయితల సంఘం అని ఒకటి ఉంది, దానికి అధ్యక్షుడు. ఆ సంఘానికి అధ్యక్షుడైన మొట్టమొదటి తెలుగు వ్యక్తి పెనుగొండ లక్ష్మీనారాయణ గారు. ఆయనకు 2024వ సంవత్సరానికి ఢిల్లీలో ఉన్నటువంటి సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ అంటాం మనం, వాళ్ళు ఇచ్చే పురస్కారం ఈ సంవత్సరం ఆయనకు వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే సాహిత్య అకాడమీ స్టాల్ పుస్తకాల అంగడి ఉంటుంది. 1954లో మొదలైంది సాహిత్య అకాడమీ, అంటే ఇప్పటికి 70 ఏళ్ళు అయింది. ఈ 70 ఏళ్ల నుంచి ప్రతి భాషలోనూ సంవత్సరానికి ఒకరికి మంచి పుస్తకం రాసిన వాళ్ళకి ఒక పురస్కారం ఇస్తూ ఉంది. అలాగే 63వ పురస్కారాన్ని పెనుగొండ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకి మనందరి తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఆయనకి 71 సంవత్సరాలు. ఇంకొక అబ్బాయి రమేష్ కార్తీక్, రామకృష్ణ గారు చెప్పారు ఆయన ఎక్కడి నుంచి వచ్చారని. ఒక గిరిజన పిల్లవాడు 30 సంవత్సరాల లోపల ఒక పుస్తకం రాసి ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అంటారు దాన్ని. 35 సంవత్సరాల లోపల వయసు ఉండి ఒక మంచి పుస్తకం రాసేటువంటి దానిని యువ పురస్కారం అంటారు. అటువంటి యువ పురస్కారం మన కార్తీక్ అందుకోవడం మనందరికీ చాలా గర్వకారణం. ఆయనకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా, మీరు ఇంజనీర్లు కండి, డాక్టర్లు కండి, ఇంకా ఏమైనా కండి, భారతదేశంలోనే ఉండండి, విదేశాలకైనా పోండి, అయితే మీరు మేము తెలుగు వాళ్ళము, మేము విజయవాడ వాళ్ళము అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి సాహిత్యాన్ని చదవాలి. మీరు సైన్స్ ఎంత బాగా చదువుకున్నా సాహిత్యం కూడా చదవాలి. ఎందుకు చదవాలంటే మీకు సైన్స్, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, బోటనీ కానీ, జువాలజీ కానీ ఒక మనిషి పట్ల మనం ఎలా ప్రవర్తించాలో చెప్పవు. సైన్స్ చెప్పే చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. సైన్స్ లేకుండా మనకు జీవితం లేదు. అయినా ఒక మనిషికి మరొక మనిషి పట్ల ఉన్నట్టు బాధ్యత ఎలాంటిది, మన చుట్టూ ఉన్న సమాజంలో మనం ఎలా బతకాలి అని నేర్పించేది సాహిత్యం మాత్రమే. ఏమా, సాహిత్యం మనకి ఏమి నేర్పిస్తుందంటే హౌ టు లివ్ ఇన్ దిస్ సొసైటీ, ఈ సమాజంలో బతకడం ఎలాగని చెప్తుందన్నమాట. ఎలాగో బతుకుతూ ఉన్నాం మనం, తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, బూతులు మాట్లాడుకుంటూ, దరిద్రపు దృశ్యాలు చూస్తూ ఫేస్బుక్లో వాటిల్లో బతుకుతున్నాం. అది బతుకు కాదు, అది బతుకు కానే కాదు. బతుకంటే నాగరికము, సంస్కారవంతమైనటువంటి బతుకు అన్నమాట. అవి మనకు ఈ గ్రంథాలు నేర్పిస్తాయి. కాబట్టి మీరు ఈ గ్రంథాలు బాగా చదువుకోండి. ఈరోజు ఈ 4వ రోజున ఇక్కడికి నన్ను ఆహ్వానించి, పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, ఆయనకి 71 సంవత్సరాలు, 50 ఏళ్ళు ఆయన సాహిత్యంలో జీవించాడు. ఇప్పుడు దాకా 50 సంవత్సరాలు ఒక 6 విమర్శ గ్రంథాలు రాశాడు. అనేక, విదిత, దీపిక, విశేష, 100 ఏళ్ల పులుపుల, గుంటూరు సీమ సాహిత్య చరిత్ర లాంటి గ్రంథాలు, గొప్ప గొప్ప గ్రంథాలు రాశాడు ఆయన. ఈ అవార్డులు ఊరికే రావు, ఆకాశంలో నుంచి ఊడిపడవు. కష్టపడి ఒక్కొక్క రంగంలో మనం కృషి చేస్తే ఆ రంగానికి సంబంధించినటువంటి పురస్కారాలు వస్తుంటాయి అన్నమాట. మీరందరూ కూడా భవిష్యత్తులో ఈ పుస్తకాలు చదివి గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకొని మంచి పౌరులుగా ఎదగాలి. ఈ భారతదేశాన్ని పునర్నిర్మాణం చేసేటువంటి బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఎదగాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.